హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాగేశ్వంత్ కుమార్ని. ఓకే గైస్, ఈరోజు వచ్చేసరికి మీకు చూపిస్తున్నది వాటర్ ప్యూరిఫైరు. ఈ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసరికి మనకి నార్మల్ వాటర్ ప్యూరిఫైర్ కాదు గైస్, కాపర్ ఆల్కలైన్ కంపెనీ. లోపల మనకి కాపర్ నుంచి ఫిల్టర్ చేసి వాటర్ని అయితే బయటికి రిలీజ్ చేస్తుంది. మనకి నార్మల్ ఫిల్టర్స్ టైప్ కాదు గైస్. దీంట్లో వచ్చేసరికి 5 ఫిల్టర్లు ఉంటాయి. దాన్ని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి. ఓకే, ఇది వచ్చేసరికి మెర్లిన్ కంపెనీ. దీనికి గంటకి 15 లీటర్లు అవుట్పుట్ ఇస్తుంది. దీని స్టోరేజ్ వచ్చేసరికి 9 లీటర్లు గైస్. ఓకే, లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్ట్ అవర్ వీడియో. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనము అన్న అయితే మనకి ఫిట్ చేయడానికి వచ్చారు. మనకైతే అన్న నీట్గా కవర్ అంతా రిమూవ్ చేసి, పైన ప్లాస్టిక్ ఉంది కదా గైస్, ఆ ప్లాస్టిక్ రిమూవ్ చేసి లోపలైతే ట్యాప్ ఉంటుంది, ఆ ట్యాప్ని కింద భాగంలో అటాచ్ చేస్తారు. దాని తర్వాత ఫిల్టర్ ఎలా ఇన్సర్ట్ చేయాలో కానీ చూపిస్తారు గైస్. లోపల ఫిల్టరు అది కూడా చూపిస్తాం మీకు. ఇది కంపెనీ వచ్చేసరికి ఆల్కలైన్ మెర్లిన్ జింక్ ఆల్కలైన్తో ఇది మనకి ఫిల్టర్ అయితే వాటర్ని చేస్తుంది. ఓకే గైస్, అది చూసారు కదా. ఇది మనకి లోపల ఇవి ఫిల్టర్స్ గైస్, చూడండి గైస్. మనకైతే ఇవి 6 ఫిల్టర్లు అయితే ఉంటాయి. 6 ఫిల్టర్లు బయటకైతే మనకి చూడడానికైతే 5 ఫిల్టర్లు కనిపిస్తాయి. బయట అయితే సేఫ్టీ ఫిల్టర్ ఒకటి ఉంటుంది. మనకి ఇవి 6 ఫిల్టర్లు ఉంటాయి గైస్. 6 ఫిల్టర్లు చెప్తాను, నోట్ చేసుకోండి. సెగ్మెంట్ ఫిల్టర్, తర్వాత వచ్చేసరికి గైస్ కార్బన్ ఫిల్టర్ ఉంటుంది. కార్బన్ ఫిల్టర్ తర్వాత ఆర్ఓ ఫిల్టర్ ఉంటుంది గైస్. ఆర్ఓ ఫిల్టర్ తర్వాత పోస్ట్ కార్బన్ ఫిల్టర్ ఉంటుంది గైస్. దాని తర్వాత ఆల్కలైన్ ఫిల్టర్ అనేది ఉంటుంది. తర్వాత మనకి కాపర్ ఫిల్టర్ ఉంటుంది గైస్. దాని తర్వాత యూవీ ఫిల్టర్, దాని తర్వాత యూఎఫ్ ఫిల్టర్ ఉంటుంది గైస్. ఓకే, మనమైతే 6 ఫిల్టర్లు అని చెప్పాను కదా మీకు. చూడండి నేమ్స్ అయితే సెగ్మెంట్ ఫిల్టరు, కార్బన్ ఫిల్టరు, ఆర్ఓ ఫిల్టరు, పోస్ట్ కార్బన్ ఫిల్టరు, ఆల్కలైన్ ఫిల్టరు, కాపర్ ఫిల్టరు, యూవీ ఫిల్టరు, యూఎఫ్ ఫిల్టర్ గైస్. ఇవి ఫిల్టర్లు. మనకైతే అన్న అయితే అది ఈ ఫిల్టర్ అయితే మనం 6 మంత్స్కి ఒకసారి మార్చుకోవాలి. ఆ ఫిల్టర్ని ఇన్సర్ట్ చేస్తారు, చూడండి గైస్. ఇప్పుడైతే అన్న ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ని ఇన్సర్ట్ చేస్తాడు, చూడండి గైస్. ఫిల్టర్ని అయితే ఇన్సర్ట్ చేస్తాడు, చూడండి గైస్. బయట మనము చాలా వేస్ట్ వాటర్ అయితే తాగుతుంటాం గైస్. అది లేకోకుండా మీరైతే ఆల్కలైన్ వాటర్ని అలవాటు చేసుకోండి, కాపర్ వాటర్ని. అలా చేసుకోవడం వల్ల మనకైతే మజిల్స్ కొంచెం గట్టి పడతాయి. లేకుంటే ఇంకంతే గైస్. ఇప్పుడైతే అన్న టైట్ చేస్తారు ఇన్సర్ట్ చేసి, చూడండి. అలా టైట్ చేసుకోవాలి, లేదంటే వాటర్ లీకేజ్ అవుతాయి. ఓకే గైస్, ఇది మనకి ఫిల్టర్ ఇన్స్టాలేషన్. చూడండి గైస్, మనం అన్నీ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ ఇది. ఇప్పుడైతే మనము అన్న అయితే ఒక ప్రాక్టికల్ చేస్తారు, అది చూడండి. 2 drops వేసారు. 2 drops వేసారు. 2 drops వేసారు. 2 drops అంతేలే. ఇక్కడ 2 డ్రాప్స్ వేయడం వల్ల చూడండి గైస్, మనమైతే 4 గ్లాసులు తీసుకున్నాం. దాంట్లో డిఫరెంట్ వాటరు, తర్వాత ఒక స్ప్రైట్
దాంట్లోకి పోసాము. ఫస్ట్ వచ్చేసరికి ఆ ఫిల్టర్ నుంచి వచ్చిన వాటర్ గైస్, దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి కిన్లే వాటర్, థర్డ్ వన్ వచ్చేసరికి మనకి మామూలుగా మనం పట్టించుకుంటాం కదా క్యాన్లో ఆ వాటరు, దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి స్ప్రైట్ గైస్. చూడండి ఇప్పుడైతే కలర్ అయితే చేంజ్ అవుతాయి గైస్. మామూలు వాటరు, తర్వాత మన ఫిల్టర్ వాటరు, దాని తర్వాత స్ప్రైట్ చూడండి గైస్, అబ్జర్వ్ చేయండి. పిహెచ్ వాల్యూ చూడండి గైస్ మీరు. మనమైతే ఎంత ఎనర్జీ లాస్ అవుతూ ఉన్నామో చూడండి. స్ప్రైట్ తాగడం వల్ల చూడండి గైస్, ఒక్క స్ప్రైట్ స్మాల్ క్వాంటిటీ తాగడం వల్ల దాదాపు 10 లీటర్ నీళ్ళు అయితే తాగల గైస్. చూడండి గైస్, మనమైతే బయట స్ప్రైట్ తాగుతుంటాం కదా, దానివల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూశారు కదా గైస్. ఇప్పుడైతే మనము మనకి వాటర్ సప్లై ఎలా అవుతుందో చూపిస్తాను. మనకి వైట్ పైప్ వచ్చేసరికి మనకి ట్యాంక్ కనెక్ట్ చేసి ఉంటాం కదా మిద్ది మీద, ఆ ట్యాంక్ నుంచి ఇది మెయిన్ పైప్ గైస్ వాటర్ సప్లైకి. ఈ బ్లూ కలర్ వచ్చేసరికి వేస్ట్ వాటర్ గైస్. మనకి ఈ వైట్ పైప్ వచ్చేసరికి పైకి వెళ్తుంది, దాని తర్వాత అవుట్పుట్ అనేది అక్కడ ట్యాప్ ద్వారా బయటకు వస్తుంది గైస్. చూడండి ఈ ట్యాప్ ద్వారా మనకైతే అవుట్పుట్ ఇస్తుంది వాటరు. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.